శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో ప్రధాన దేవతైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని భాద్రపద మాసంలో ఆగస్టు చీకటి పక్షంలో 8వ రోజు అష్టమి రోజు జరుపుకుంటారు. ఇప్పుడు మనం అతని చరిత్ర అయితే తెలుసుకుందాం. రాజా ఉగ్రసేనుడు మధుర నగరానికి రాజు. అతనికి 2 పిల్లలైతే ఉన్నారు. పుత్రుడి పేరు కంసుడు, పుత్రిక పేరు దేవకి. కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం. ఆమెకి చిన్నప్పటి నుండి ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఉగ్రసేనుడు కంసుడిని రాజులాగా చేద్దామని అనుకుంటూ ఉండేవాడు. కానీ కంసుడు మధుర నగరాన్ని ప్రజల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ బ్రాహ్మణులను చంపుతూ ఉంటాడు. వారి ధనాన్ని దాచుకునేవాడు. ఇది తెలుసుకున్న ఉగ్రసేనుడు కంసుడితో నువ్వు మధుర నగరానికి రాజుగా పనికిరావు అని అడుగుతాడు. కంసుడు బలవంతంగా తన తండ్రి ఉగ్రసేనుడిని రాజ్య పదవి నుండి తప్పించి రాజు అవుతాడు. అప్పటి నుంచి మధుర నగర ప్రజలని మరింత హింసించడం మొదలు పెడతాడు. ప్రజలు ఏమీ చేయలేక కంసుడు చెప్పినట్లే వినేవాళ్ళు. అలా మధురలో ఉన్న ప్రతి ఒక్కరూ కంసుడిని అసహించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ తన ప్రియమైన చెల్లి దేవకికి తప్ప. పెళ్లి వయసు రావడంతో మాధవ వంశస్థుడైన వసుదేవుడితో వివాహం నిశ్చయించి వివాహం చేస్తాడు. చెల్లి అత్తగారింటికి వెళుతుంటే చెల్లి నువ్వు నన్ను వదిలి వెళుతుంటే చాలా బాధగా ఉంది అని అంటాడు. చెల్లి పద మీ అత్తగారింటి వరకు నేను కూడా వచ్చి వదిలి వస్తాను అని మహాల్ బయటికి వచ్చి నడుస్తుండగా ఒక్కసారిగా ఆకాశమంతా మబ్బులతో నిండిపోతుంది. ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఒక గొంతు వినబడుతుంది. అదే ఆకాశవాణి. కంస, ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సంతోషంగా నీ చెల్లికి పెళ్లి చేశావు, కానీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానం మన చావుకి కారణమవుతుంది. జాగ్రత్త కంస, జాగ్రత్త అని ఆకాశవాణి చెబుతుంది. హంసుడు ఆశ్చర్యపోతాడు. నా చెల్లి సంతానం నా ప్రాణం తీస్తుందా? ఇది ఎక్కడి న్యాయం అని బాధతో దేవకిని చూస్తాడు. దేవకి నవ్వుతూ అన్నా, ఇవన్నీ పట్టించుకోకు అని చెబుతుంది. నా సంతానం నీ ప్రాణం తీయడం ఏంటి అన్న అడుగుతుంది. కానీ హంసుడికి మాత్రం ప్రాణభయం మొదలవుతుంది. ఏమో, నువ్వు కూడా ఈ ప్రజలందరిలాగా నా చావు కోరుకుంటున్నావు ఏమో అని అడుగుతాడు. నీ కోరికను బిడ్డ ద్వారా పొందాలి అనుకుంటూ నన్నేమో ఎవరికి తెలుసు, అందుకే నిన్ను కూడా ఇప్పుడే చంపేస్తా, ఇక నన్ను ఎవరు చంపరు అని కోపంతో తన చెల్లి జుట్టు పట్టుకొని చంపబోతూ ఉండగా దేవకి భర్త వాసుదేవుడు కంసుడిని అడ్డుకొని హంసుడి కాలు మీద పడి, బావా, దయచేసి నా భార్యని చంపకు. నీకు మా సంతానంతో ఇబ్బంది, మాకు సంతానం కలగగానే ఆ సంతానం నీకే ఇస్తాము. నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో, దయచేసి దేవకిని వదిలి అని వేడుకుంటాడు కంసుడు. ఆలోచించి ఇది కూడా నిజమే కదా అని, సరే మీకు సంతానం కలగగానే మొదటి నా దగ్గరికి తీసుకుని రావాలని మాట ఇస్తాడు. భటులారా, వీళ్ళిద్దరికీ సంఖ్యలు వేసి మన కారాగారంలో బంధించండి. ప్రతి నిమిషం వీళ్ళని కాపలాగా మీరు అందరూ ఉండి ఆజ్ఞాపించండి. భటులు వీళ్ళని లాక్కొని వెళ్ళి కారాగారంలో పడవేస్తారు. ఆ కారాగారం చాలా భయంకరంగా ఉంది. కారాగారం మొత్తం చిమ్మ చీకటితో నిండిపోయి ఉంటుంది. దేవకి ఏడుస్తూ, ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను పెళ్లి చేసుకుని నా వల్ల మీరు ఇప్పుడు కారాగారంలో ఉన్నారు అని ఏడుస్తుంది. కానీ వసుదేవుడు మాత్రం ఏడవకు దేవకి, ఏడవకు, ఆ పైవాడు ఎందుకు ఇలా చేశాడు తెలియదు కదా అని అంటాడు. అలా కొన్ని నెలల తర్వాత దేవకి గర్భవతి అవుతుంది. ఆమెకు సంతోషం కన్నా బాధ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆమెకు ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ పిల్లవాడు ఏడుపులు విని భటులందరూ కంసుడి దగ్గరికి వెళ్తారు. రాజా రాజా, వారు దేవకికి కొడుకు జన్మించారని చెబుతాడు. మాట ఇచ్చినట్టే వసుదేవుడు ఏడుస్తూ బిడ్డను తీసుకొని కంసుడి దగ్గరికి వస్తాడు. కంసుడు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతాడు. మనసు లోపల నా చెల్లి పుట్టిన బిడ్డ అని సంతోషంగా ఉన్నా కూడా భయం మాత్రం నా చెల్లి సంతానం నన్ను చంపుతుంది అని కోపంతో ఉంటాడు. వసుదేవుడు, మిమ్మల్ని 8వ సంతానం కదా చంపేది,
ఇప్పుడు ఆ అమాయకుల్ని చంపడం వలన లాభం ఏమిటి అని అడుగుతాడు. అని అడగగా ఇది కూడా నిజమే కదా అని పో ఇక్కడి నుండి వీడిని తీసుకుని వెళ్ళిపో అని వదిలేస్తాడు. ఇదంతా నారదుడు చూసి అమ్మో ఇప్పుడు కంసుడు ఇలా ఏడు మందిని వదిలేస్తే ఇతనికి పిల్లల మీద ప్రేమ కలిగి ఎక్కువ మందిని ఎనిమిదో సంతాన్ని కూడా వదిలేస్తాడని బాధపడతాడు. అప్పుడు విష్ణు అనుకున్నది జరగదు అనుకుంటాడు. ఒక ఉపాయం వేస్తాడు. ఒక కమల పువ్వును పట్టుకుని వెళ్తాడు. కంస ఈ పువ్వు తీసుకొని ఈ కమ్మలో మొదటి రేఖ ఏది చివరి రేఖ ఏది అని అడుగుతాడు. కంసుడు ఆ కమలం వైపు చూసి ఏది చూసినా మొదటి రేఖలాగా ఉంది అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు అర్థమయ్యింది కదా కంస ఆకాశవాణికి ఎలా చెప్పిందో ఏమో. ఈ కమలంలాగా నీ ప్రాణం మొదటి సంతానం తీసుకుందో లేక ఎనిమిదో సంతానం తీసుకుందో తెలీదా? ఎవరికి తెలుసో కంస ఆలోచించు బాగా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు. కంసుడు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడి ఇది కూడా నిజమే అనుకొని కోపంతో కమలా పువ్వుని నలిపి కారాగారంలోకి వెళ్ళిపోతాడు. వాసుదేవుడి చేతిలో ఉన్న బిడ్డని తీసుకుని పైకి ఎత్తి గట్టిగా నేలకి వేసి కొడతాడు. అంతే ఒక్క దెబ్బకి పసివాడు చనిపోతాడు. పుట్టిన 7 బిడ్డలను నేలకు వేసి కొడతాడు. దేవి 8వసారి గర్భవతి అవుతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. శ్రావణ మాసం అష్టమి తిథి రోజున ఒక భయంకరమైన తుఫాను మొదలవుతుంది. ఆగకుండా ఆ రోజు వర్షం పడుతూనే ఉంటుంది. దేవికి ఈరోజు నాకు బిడ్డ జన్మిస్తాడని అర్థమైపోతుంది. దేవకి విష్ణుదేవులిద్దరూ విష్ణు నువ్వు నా బిడ్డని కాపాడాలయ్యా అని ఏడుకుంటారు. అప్పుడు కారాగారంలో ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో విష్ణువు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. మీరు ఏమీ కంగారు పడకండి. స్వయంగా నేను మీ బిడ్డగా జన్మించి ఈ కంసుడిని హతమారుస్తాను మాట ఇచ్చి, ఓ వసుదేవా నువ్వు నన్ను గోకులానికి తీసుకుపోయి నీ స్నేహితుడుకు ఈ రోజే ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డని ఇక్కడికి తెచ్చి నన్ను అక్కడికి పెట్టు అని చెప్పి వీరిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయానికి దేవికి బిడ్డ జన్మిస్తాడు. ఆ పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు. నీలి రంగుతో అచ్చం విష్ణువులా ఉంటాడు. అందరి పిల్లల్లా కాకుండా ఆ బిడ్డ అస్సలు ఏడవకుండా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఈ బిడ్డని గోకులానికి తీసుకుని వెళ్ళాలని వాసుదేవుడు అనుకుంటాడు. వెంటనే ఆ కారాగారంలో ఉన్న తలుపులు దానంతటే అవే తలుపులు తెరుచుకుంటాయి. అక్కడున్న సైనికులంతా కళ్ళు తిరిగి మైకంలో పడిపోతారు. ఎన్నో రోజుల నుండి నిద్రపోకుండా ఉన్న కంసుడు కూడా అతి నిద్రలో పోతాడు. దేవకి చేతిలో నుండి ఆ బిడ్డని తీసుకుని ఒక బుట్టలో పెట్టి సైనికులు పడి ఉన్న మార్గంలో నడుచుకుంటూ కారాగారం నుండి బయటికి వస్తాడు. వర్షం ఆగకుండా కుండపోతులాగా వర్షం పడుతూనే ఉంటుంది. ఉరుములు మెరుపులతో ఇక్కడ ప్రళయం వస్తుంది అన్నంత భయంకరంగా వర్షం పడుతుంది. వాసుదేవుడు కృష్ణుడు ఉన్న పట్టణ గోకులం వైపు వెళ్తాడు. గోకులానికి వెళ్ళాలంటే సముద్రం దాటుకొని వెళ్ళాలి. ఆ సముద్రం చూసి సముద్రం పొంగుతూ ఉంటుంది. అప్పుడు వాసుదేవుడు విష్ణునామాన్ని జపిస్తాడు. కృష్ణుడు ఉన్న బుట్టని తల మీద పెట్టుకుని సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తాడు. వర్షం విష్ణువు మీద పడుతుంది. చూసిన వాసుకి సర్పం అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగులాగా వెనకలి వస్తుంది. సముద్రం ఎలాగైనా ఒక్కసారైనా కృష్ణుని పాదాలు తాకాలని ఉప్పొంగుతూ ఉంటుంది. అలా వాసుదేవుడికి ముఖం వరకు నీళ్లు వస్తాయి. ఒక్కసారిగా సముద్రం కృష్ణుని పాదాలను కూడా తాకుతుంది. తాకిన వెంటనే సముద్రం 2 భాగాలుగా విడిపోయి వాసుదేవుడికి మార్గం ఇస్తుంది. వాసుదేవుడు ఆ మార్గాన్ని నడుచుకుంటూ గోకులానికి చేరుకుంటాడు. అక్కడ ఈ యశోదానికి ఈ బిడ్డని ఇస్తాడు. ఈ బిడ్డని యశోదాకిచ్చి అక్కడున్న ఆడబిడ్డని తీసుకుని మన కారాగారంలోకి తిరిగి వస్తాడు. ఆ బిడ్డను దేవకికి ఇస్తాడు. అప్పుడు కారాగారంలో సైనికులు లేచి కంసుడి దగ్గరికి వెళ్తారు. మీ చెల్లుకు ఆడబిడ్డ పుట్టిందని చెబుతారు. కంసుడు కారాగారంలోకి వచ్చి ఆ బిడ్డను తీసుకుని నేలకు విసిరేస్తాడు.